ఫ్రమ్ ద బిగినింగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన రోజును చూసుకున్నా సరే కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద కామెంట్లు ఏం చేయలేదు అతను. మనం అప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తే అతను కాంగ్రెస్ అతన్ని దెబ్బతీసింది అన్న తర్వాత కూడా తను మొట్టమొదటిసారి ఎన్నికలప్పుడు నాన్నకి దెబ్బతీశారు, ఆత్మగౌరవం కోసం మనం నిలబడుతున్నాం, తోడు నిలబడాలన్నాడు. కానీ సోనియా గాంధీ ఉన్మాది లేకపోతే రాహుల్ గాంధీ దుర్మార్గుడు ఇట్లాంటి స్పీచ్లు ఏమి ఇవ్వలేదు అతను. అతని పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ తనని లీడ్ చేయనిస్తే ఓకే, దెన్ లివ్ ఇట్, మన సొంతగా మనం ఎదుగుదాం, అంతేగాని కాంగ్రెస్తో పేచీ పెట్టుకుందాం, సోనియా దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకుందాం, ఇంకా కొత్తగా ఏం లేదు. సోనియాని అడిగాడు, ఫస్ట్ ట్రిప్ అడిగినప్పుడు ఓదార్పు యాత్రకు ఒప్పుకోలేదు, అప్పుడు సీఎం పదవి ఏమని అడగలేదు సోనియా. ఓదార్పు యాత్రకి అడ్డుపడుతుంది. ఎందుకు అడ్డుపడుతున్నారు అన్నటువంటి సోనియా గాంధీ కంటే కూడా జగన్కి తెలుసు. ఎవరు అడ్డుపడుతున్నారు? తెలంగాణ నాయకులతో పాటుగా ఆంధ్రాలో ఉన్నటువంటి నాయకులు కూడా. రాజశేఖర్ రెడ్డే ఏకుమేకై కూర్చున్నాడు, మనందరికంటే జూనియర్ అయినటువంటి వాడు సీనియర్ అయిపోయాడు, మనందరికి పైన ఎక్కేశాడు. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అతని లెగసీ తీసుకుంటే మనం వెళ్ళి ఆ కుర్రోడి దగ్గర చేతులు కట్టుకుని ఉంచోవాల్సిన అవసరం ఏంటన్నది సీనియర్ నాయకులకి ఇటోళ్ళకి అటోళ్ళకి ఉన్నటువంటి ఫీలింగ్. ఆ కోపాన్ని అక్కడ చూపించారు. మరి అదే మనుషులు మరి రాజీవ్ గాంధీని ఒప్పుకున్నారంటే ఒక అర్థం ఉంది, మరి సోనియా గాంధీని ఎందుకు ఒప్పుకున్నట్టు, రాహుల్ గాంధీని ఎందుకు ఒప్పుకున్నట్టు మరి నాయకుడిగా? ఆ కామన్ సెన్స్ ఉండాలి కదా. వాళ్ళకి ఆలోచన లేదు. అక్కడైతే అట్లా ఉండాలా గాంధీల కుటుంబం, ఇక్కడ రాజశేఖర రెడ్డి కుటుంబం ఎట్లా ఉంటుంది?